చంద్రబాబు పాల్గొని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సార్ మాకు టైం మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునేవాళ్ళు. ఎక్కడమ్మా చేసింది? మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ? మీకు కృష్ణాలంక సార్, విజయవాడ కృష్ణానగర్లో ఇచ్చారు. ఏ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరిది? డిఆర్ఎఫ్ సార్, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఎవరు? డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఓ, వాళ్ళు చేశారు. ఎంత ఛార్జ్ చేయగలిగారు 2 నెలలకి? Sir, we work on a project mode, sir. That is a long term. So first we select them as a RFP. So each candidate would be costing around 30,000, including everything, sir. 2 months ki? Yes. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. Yes, sir. ఎక్కడిచ్చారు? టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్. అందులో మేము ఐడెంటిఫై చేసాం మన హెచ్ఆర్ ద్వారా. సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబ్ని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్. ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది? 2 months ట్రైనింగ్ సార్. తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను. తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు 1 month అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని. ఓకే, 3 months అనమాట మొత్తం. ఎస్ సార్. ఈ 3 monthsకి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది, నన్ను మా బాబుని. ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికీ చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడము, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చెప్పమ్మా, నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పమ్మా. నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ. నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్, నీలాంటి పిల్లలందరికీ. బాధలో ఇప్పుడు బాధలు వచ్చినాయని బాధపడి పిచ్చి డిసిషన్ లేకుండా కొంచెం వెయిట్ చేసి, మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్. థ్యాంక్ యూ సార్. మార్గదర్శి ఎస్సీఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు, మీ పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ, ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్గా అందరికీ వస్తే ఇది సాధ్యం. మీరందరికీ ఒక ఐడియా ఉండాలి. ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఇది ఈరోజు టెక్నాలజీలో 3rd ప్లేస్లో ఉంది. శివనాడార్ గారు స్థాపించారు. నేను ఈ కంపెనీ తేవడానికి, విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత
ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 5,000 మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5,000 మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు. ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్. ఇది 5,000, 10,000 అవుతుంది. 10,000 నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలు ఉంటాయి. అదే కానీ అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఆగింది, మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం. తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని, మార్గదర్శిని, బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్నా. ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని కూడా అభినందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు. నమస్తే సార్, నా పేరు భవానీ అండి. నేను గన్నవరం నుంచి వచ్చాను. నాకు 2 బాబులు. మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు. మాకు సొంత ఆటో కూడా లేదండి, సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది, ఒకసారి ఉండేది కూడా కాదు. నాకు ఈ P4 కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు 3 నెలల శిక్షణ ఇచ్చారనమాట. నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను. నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ వల్లే ఇదైంది సార్. నేను ఇంకా ముందు నాకు నమ్మకం వచ్చిందండి, ఇంకా ముందుకు వెళ్ళగలను, నా ఫ్యామిలీని చూసుకోగలను, ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలనని. థ్యాంక్ యూ సార్. ముందుగా జన్మించిన అమ్మా నాన్నగారికి నమస్కరించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నమస్కారం. వాసవ్య మహిళా మండలి గత 56 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ బేస్డ్గా మా అమ్మ చెన్నుపాటి విద్య గారు వాసవ్య మహిళా మండలి స్థాపించారు. దీనిలో స్త్రీలకి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తే వాళ్ళకి కుటుంబాల్లో విలువ పెరుగుతుంది. మొదట ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది, స్క్రిజోఫ్రీనిక్గా వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది. 2027 డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే మార్గదర్శులు అనేవాళ్ళు ఎక్కడో లేరు, మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు. మన మార్గదర్శులకు కూడా కావాల్సింది మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయం ఒక పరిస్థితిలో చేస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. నేను నా లైఫే చెప్తాను. మాది సోషల్లీ పొలిటికల్లీ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ కావచ్చు. మా హస్బెండ్ లేట్ 20s కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. 1984లో ఎన్టీ రామారావు గారు గన్నవరంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాట్ మా హస్బెండ్దే. హీ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ టెలివిజన్స్, బట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డైడ్. అది అయినా ఒక 20 నెలలకే ఒకే ఒక పాప, ఆ పాప కూడా 3 days హై ఫీవర్తో చనిపోవడం అనేది జరిగింది. మన దీపం ఆరిపోతూ ఉన్న ఇంకొక దీపాన్ని వెలిగించాలి అనే ఒక సంకల్పంతో మేము మా కుటుంబం, మా పాప 6 ఏళ్ల పాప కోరిక ఎప్పుడు ఏంటంటే తన కళ్ళు దానం చేయాలని. నౌ మై డాటర్ ఈజ్ లివింగ్ ఇన్ 894 people టు సీ దిస్ వరల్డ్. ఇందాక చెప్పారు డబ్బులే పెట్టక్కర్లేదు, మనం కళ్ళు దానం చేస్తే
ఇంకొక ఇద్దరికి చూపించామనుకోండి వాళ్ళకి జీవితం వస్తుంది. బూడిదైపోయే కంటిగుడ్డని ఇద్దరికి దానం చేయడం వలన మనకున్న మూఢనమ్మకాలని మనం పారద్రోలాలి. అలాగే నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక విషయమే నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. 2